నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమానికి వెల్కమ్, చంద్రబాబుకు ఫేర్వెల్. అసెంబ్లీ బడ్జెట్ ముగింపు సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సినిమా హాళ్ల వద్ద RRR మూవీ అభిమానుల హల్చల్. డీజే డాన్సులు, తీర్మానాలతో సందడి, జోరుగా బ్లాక్ టికెట్ల విక్రయాలు. విశాఖ ఉక్కును పోరాటాల ద్వారానే కాపాడుకుంటాం. ఈ నెల 28-29 తేదీల్లో సార్వత్రిక సమ్మెలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తామన్న CITU రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు. తిరుమలకు నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. క్యూ లైన్లు పరిశీలించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేశారు. ఇది పేద వర్గాలకు సంక్షేమం కాగా చంద్రబాబుకు ఫేర్వెల్ లాంటిదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా తమది అంకెల గారడీ బడ్జెట్ కాదని, గత 3 ఏళ్లుగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టామని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు సెషన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల క్యాలెండర్ను స్వయంగా చదివి వినిపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు డంకా బజాయించే పత్రికలు, ఛానళ్లకు ఇది ఏమాత్రం రుచించదని ఒక రకంగా వారికి గుబులు పుట్టించే క్యాలెండర్ని చమత్కరించారు. పైగా ఇది చంద్రబాబుకు వెల్ఫేర్ క్యాలెండర్ అవుతుందని సీఎం చెప్పారు. ఏప్రిల్ మాసంలో అధ్యక్ష వసతి దీవెన, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈ రెండు కూడా ఏప్రిల్ మాసంలో పెడతా ఉన్నాం అధ్యక్ష. మే మాసంలో అధ్యక్ష విద్యాదీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసానికి ఈ క్వార్టర్కు సంబంధించిన విద్యాదీవెన, మేలో విద్యాదీవెన, తర్వాత అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అధ్యక్ష ఖరీఫ్ 2021 అంటే ప్రీవియస్ ఖరీఫ్, నేరేడు సంవత్సరం ఖరీఫ్కు ఈ సంవత్సరం మళ్ళీ ఖరీఫ్కు ఉపయోగపడే విధంగా మే మాసంలో ఇచ్చేట్టుగా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కూడా కరెక్ట్గా సంవత్సరంలో ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇదే మే మాసంలో రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తా ఉన్నాం. రైతుకు పెట్టుబడి కోసం అన్ని రకాలుగా రైతు చేతుల్లో డబ్బులు పెట్టే విధంగా ఇన్సూరెన్సు, రైతు భరోసా రెండు కూడా ఈ మే మాసంలోనే ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మత్స్యకార భరోసాను కూడా ఇదే మే మాసంలోనే మత్స్యకార భరోసాను కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈ బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి ఇచ్చే 10,000 రూపాయలు సబ్సిడీతోనే పాటు డీజిల్ సబ్సిడీని కూడా అమలు చేసే కార్యక్రమం అధ్యక్ష. జూన్లో అధ్యక్ష అమ్మఒడి కార్యక్రమం జూన్లో అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ఒక్క పథకమే 6,500 కోట్ల రూపాయలు, ఈ ఒక్క పథకమే అధ్యక్ష. జూలై మాసంలో అధ్యక్ష విద్యా కానుక, వాహన మిత్ర, విద్యా కానుక స్కూళ్ళు తెరుస్తారు కాబట్టి విద్యా కానుక అధ్యక్ష. జూలైలోనే వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు హాకర్స్కు సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఇంట్రెస్ట్ పేమెంట్స్ అధ్యక్ష. పెండింగ్ రిలీజెస్ టు లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ సంక్షేమ క్యాలెండర్. అధ్యక్ష, ఇది రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఇంకా ఇతర నిరుపేద వర్గాలకు అధ్యక్ష ఇది వెల్ఫేర్ క్యాలెండర్ అయితే, చంద్రబాబుకు తనకు డంకా బజాయించే ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, TV5కి మాత్రం ఇది ఏమాత్రం కూడా రుచించని క్యాలెండర్ అవుతుంది అధ్యక్ష. 2022-23 సంక్షేమ పథకాలపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఆమోదిస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. జనరంజకమైన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23ను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు.
Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried, the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, schedule clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 and 3, schedule clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, clause 2 and 3, schedule clause 1, enacting formula and long title do stand part of the bill. ఏప్రిల్ లాగాహితుడు డిసెంబర్ వరకు ప్రతి నెలలోనూ సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేస్తామని సీఎం తెలిపారు. పెగాసెస్పై హౌస్ కమిటీ నియమిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా థియేటర్ల వద్ద నందమూరి మెగా అభిమానుల సందడికి హద్దే లేకుండా పోయింది. థియేటర్ల వద్ద బాణసంచా పేలుస్తూ తీన్మార్ వాయిద్యాలతో దుమ్ము రేపారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాటలకు డాన్సులు చేస్తూ హోరెత్తించారు. RRR రిలీజ్ అయిన ప్రతి థియేటర్ వద్ద పండుగ వాతావరణమే కనిపించింది. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తొలి రోజే సిల్వర్ స్క్రీన్ పై తమ అభిమాన హీరోలను చూసేందుకు ఎగబడ్డారు. 5 షోలకు అనుమతించడంతో టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సందడిలో సడమియా అన్నట్టు బ్లాక్ టికెట్ల విక్రయం జోరుగా సాగింది. తొలి రోజు సాధారణ ప్రేక్షకుడికి నిజంగా సినిమా కనిపించింది. బ్లాక్ లో 1000 నుంచి 1500 రూపాయల వరకు టికెట్లు అమ్ముడుపోయాయి. RRR టికెట్ల కోసం సినిమా హాళ్ల వద్ద పడిగాపులు కాశారు. మొత్తం మీద ఎప్పటి నుంచో ఊరిస్తున్న RRR తెరకెక్కడంతో అభిమానులు పెద్ద పండగే చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్ర బంద్ నిర్వహించనున్నారు. పార్లమెంట్లో ఉక్కు శాఖ మంత్రి చేసిన ప్రకటనపై కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మికులే కారణమంటూ చేసిన ప్రకటన అసత్యమని, బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు ఖండించారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మాలంటే కనీసం 2 ఏళ్ల సమయం పడుతుందని, అంతవరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి పోరాటాల ద్వారా తగిన గుణపాఠం చెబుతామంటున్న నరసింహరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున 14 నెలలుగా ఆందోళన కొనసాగుతుంది. మరోవైపు కేంద్రం కూడా మొండిగా వ్యవహరిస్తుంది. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటించిన తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సిహెచ్ నరసింహరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, కేంద్రం ఇంత మొండిగా వ్యవహరించడానికి సాక్షాత్తు ఉక్కు శాఖ మంత్రి పార్లమెంట్లో ఈ విధంగా ప్రకటన చేయడాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? రేపు 28, 29 తేదీల్లో మనం బంద్ ఎట్లా చేస్తాం? రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి పరిశ్రమ. దీన్ని పరిశ్రమల మణిహారం అంటాం. దీని గురించి పార్లమెంట్లో 23వ తేదీ లోక్సభలో చర్చ జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు, భరత్ గారు, అలాగే నాని గారు ప్రశ్నలు వేశారు. దానికి స్టీల్ మంత్రి చెప్పినటువంటి 10 అబద్ధాలు, తప్పిది 10 అబద్ధాలు. బీజేపీ మైండ్ గేమ్ అండి ఇది. అంటే దేశానికి ఏమైంది, ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఏమని? స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తుంది, అందుకని మేము ప్రైవేట్ చేస్తామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడానికి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది. ప్లాంట్లో వచ్చినటువంటి అభివృద్ధితోటి, దాంట్లో ఉత్పత్తితోటి, ఆ లాభాలతోటే ఈరోజు ప్లాంట్ విస్తరణ అనేటువంటి జరిగింది. ఈరోజు నువ్వు పోస్కో విదేశీ కంపెనీకి, దక్షిణ కొరియా కంపెనీకి అమ్మాలని వాడితో మాట్లాడుకున్నావు. వాడితో నీకు రహస్య ఒప్పందం ఉంది. ఆన్లైన్ చర్చలు చేశావు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి పోస్కో వాడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని ఆయన అంటే, కాదు నాకు వైజాగ్ స్టీల్ ప్లాంటే కావాలని వాడు పట్టుబట్టాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, పత్రికల్లో వచ్చిన విషయాలే. పోస్కోకి బీజేపీ ప్రభుత్వం అమ్ముడుపోయింది. దక్షిణ కొరియా చిన్న దేశానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని అప్పగించాలనేటువంటి కుట్ర చేస్తున్నది. అది బీజేపీ మైండ్ గేమ్. సార్, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు 14 నెలల పాటు మీరు ఉద్యమంలో ఉన్నారు.
పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, పక్కన టెంట్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ స్టీల్ మంత్రి ప్రకటన చేయడం, రేపు పొద్దున 28, 29 మీరు బంధుకు పేర్కొనడం, దీన్ని మరి ప్రజలకు ఎలా వివరిస్తారు ఇవన్నీ? ఇదే ఎందుకంటే మంత్రి చెప్పిన మాటకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి విధంగా, సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి విధంగా దేశమంతా సమ్మె జరుగుతుందండి. మార్చి 28, 29 ప్రైవేటీకరణ ఈ విధానాలకు వ్యతిరేకంగానే బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకుని 11 లక్షలు మాఫీ చేసి 11 లక్షలు పెద్ద పాపం పేదవాడు అదానీకి అంబానీలకి ఇలాంటి వాళ్ళకి మాఫీ చేశారు. ఆ బ్యాంకులను ప్రైవేట్ చేయబోతూ ఉన్నారు. ఎల్ఐసిని 32 లక్షల కోట్ల సామర్థ్యం కలిగింది. అదానీ అంబానీల కంటే ఇప్పటికీ శక్తివంతమైనటువంటి ఎల్ఐసి వీటన్నిటి ప్రైవేట్ చేయబోతున్నారు. అందుకని వీటికి వ్యతిరేకంగా దేశం అంతా కూడా పెద్ద ఉద్యమం వస్తుంది. 2 రోజులు సమ్మె జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో బంద్ జరగబోతుంది. అది మన సమాధానం అనేటువంటిది, మంత్రికి సరైనటువంటి సమాధానం బంద్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. గత 2 బందులు కూడా గత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. బంద్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే నిజాయితీగా చిత్తశుద్ధిగా వారు మాకు మద్దతు ఇస్తున్నట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిజమైన మద్దత కాదని కూడా ఈరోజు అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. సార్, ఇటీవల పార్లమెంట్లో వైఎస్ఆర్ రెడ్డి చెప్పారు, మొన్న 120 మంది ఎంపీలు సంతకాలు సేకరించాం, దాన్ని రేపు పొద్దున కార్మిక సంఘాలతో మాట్లాడి ఇది ప్రధానమంత్రి సమర్పిస్తూ ఉంటాడు. దాని మీద మీకు అయితే వాస్తవంగా పార్లమెంటుకి స్టీల్ ప్లాంట్కి సంబంధం లేదండి. ఇప్పుడు పోర్ట్ అనుకోండి, పోర్ట్ అమెండ్మెంట్ బిల్లు ఆ విధంగా పోర్టుకు సంబంధం ఉంది. బ్యాంకు అమెండ్మెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు, ఇవన్నీ దానికి సంబంధం ఉన్నాయి. కానీ దీనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధం లేదు. కావాలనే పార్లమెంట్లో ఈ రకంగా చర్చ అనేటువంటి చేస్తున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయినా పార్లమెంట్లో కూడా పార్లమెంటు ప్రతిపక్ష సభ్యుల ద్వారా మా నిరసన తెలియజేయడానికి చేయమని చెప్పి విజయసాయిరెడ్డి గారిని అంతకుముందే మేము కోరాం. ఎందుకంటే రాష్ట్రం అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళు ప్రాతినిధ్యం ఇచ్చి పోరాటాన్ని కూడా వాళ్ళ నాయకత్వంలో ముందుకు రావాలని అడుగుతున్నాం వారిని. ఆ సందర్భంగా ఈ సంతకాలు పెట్టిస్తామని వారు హామీ ఇచ్చారు. 150 సంతకాలు లోక్సభ, రాజ్యసభ, అట్లాగే వారు లెటర్ ప్యాడ్ మీద పెట్టారని తెలుగుదేశం అభ్యంతరం పెట్టింది. అది కూడా కరెక్ట్. అది అందుకని వైఎస్ఆర్ పార్టీ ఆ రకంగా వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద పెట్టించకూడదు. మేము సంతకాలు పెట్టిస్తున్నాం, ఎవరి లెటర్ ప్యాడ్ మీద పెట్టట్లా, తెలగాతలపై పెట్టిస్తున్నాం. ఎందుకంటే ఏ అభిప్రాయాలున్నా, ఏ రాజకీయ భేదాలున్నా అవన్నీ కూడా ఒకరు సొంతం కాదు ఇది. అందుకని అందరినీ కలుపుకొచ్చేటువంటి విధంగా చేయాలి. అందుకని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి వారికి ఆ బాధ్యత ఉంది. వారు ఆ విధంగా చేయాలని, వారు చేసేదానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ఆపాము అని చెప్పే వరకు, కేంద్ర ప్రభుత్వం ఆపే వరకు మా ఉద్యమాన్ని నడిపిస్తాం. అందువల్ల మా పోరాటంలో రాజీ అనేటువంటిది ఉండదు. రైతులు ఏ రకంగా అయితే 3 నల్ల చట్టాలను వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేశారో, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగేసి ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా మా పోరాటాన్ని సాగిస్తాం. ఇంతవరకు ఏమీ వాడు అడుగులేయలేకపోయారు. వాల్యుయేషన్ కమిటీ తయారు చేయడానికి ఒక బిడ్డర్ని ఏప్రిల్ 24 తేదీకి బిడ్డింగ్ పిలిచారు. అంతేగాని ప్లాంట్ బిడ్డింగ్ కాదు, వాడు వాల్యుయేషన్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ విలువ కట్టడం స్టీల్ ప్లాంట్ యొక్క రిపోర్ట్ చేయడానికి 2 సంవత్సరాల టైం ఉందండి. ఈ లోపు వీళ్ళు వెళ్ళిపోతారండి. అందుకని అప్పుడు దాకా మేము పోట్లాడతాం. అందుకని ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా అడ్డుకుంటాం. ఇది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పార్లమెంట్లో ఎన్ని ప్రకటనలు చేసినప్పుడు కూడా ఇది కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొన్ని వేల మంది కార్మికులు దానిపై ఆధారపడి పనిచేస్తున్నందున వారికి ఉపాధి కల్పన ధ్యేయంగా ఉక్కు ఉండాలి. కాబట్టి ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ ఆ రాజీలేని పోరాటం చేస్తామని సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహారావు గారు ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ తరఫున చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయేష్తో చిట్టిబాబు HDV విశాఖ నుంచి. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వెళ్లే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్లాట్ సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులతో స్వయంగా మాట్లాడి క్యూ లైన్ల నిర్వహణను పరిశీలించారు. ఉదయం అయితే 1.5 గంటలలోపు, సాయంత్రం 6 గంటల తర్వాత అయితే 2 గంటల్లో దర్శనం ఉంటుందని చెప్పారు. క్యూ లైన్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. టీటీడీకి దుబాయ్లో నివాసం ఉంటున్న చార్టర్డ్ అకౌంటెంట్ ఎం హనుమంత్ కుమార్ ₹1 కోటి విరాళంగా అందించారు.
తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఈ డీడీని అందజేశారు. టీటీడీ అభిష్టం మేరకు ఈ సొమ్మును ఏ ట్రస్టుకైనా జమ చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకి సికింద్రాబాద్కు చెందిన పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్ 10,01,116 రూపాయలను విరాళంగా అందించారు. టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో డీడీని సుబ్బారెడ్డికి అందజేశారు. సుబ్బారెడ్డి నేతృత్వంలో గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాతలు తెలిపారు. ప్లాస్టిక్ పై సమరభేరి సాగిద్దామని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ పిలుపునిచ్చారు. జీవీఎంసీ 22వ వార్డు పరిధిలోని పిఠాపురం కాలనీ, పీతలవానిపాలెం, రాజీవ్నగర్ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్తో కలిసి పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను వాడాలని కోరారు. ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కమిషనర్ చెప్పారు. వార్డులో ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి ర్యాంకే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని మార్కెట్ దుకాణాలకు మరమ్మతులు చేపట్టి రోడ్లపై వ్యాపారం సాగిస్తున్న వారిని కార్పొరేటర్ సాయంతో మార్కెట్లోకి పంపించాలని ఆదేశించారు. పలు అంశాలను మూర్తి యాదవ్ కమిషనర్ కు దృష్టికి తీసుకొచ్చారు. పర్యటనలో సీఎంహెచ్ఓ డాక్టర్ శాస్త్రి, జెడ్సీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఉగాది పురస్కారాలను అందజేస్తున్నామని ఆలయ చైర్మన్ దొడ్డి రమణ తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి పెద్దల చేతుల మీదుగా గాజువాక వాసవి కళ్యాణ మండపంలో పురస్కారాలను అందజేస్తామన్నారు. ఈ పురస్కారాలకు 150 మంది దరఖాస్తు చేసుకోగా 57 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారు విశ్వనాథం, గౌరవ సలహాదారు పెంటకోట నాగేశ్వరరావు, ధర్మకర్త మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా అనేక మంది అనేక డిపార్ట్మెంట్ల నుండి దరఖాస్తులను తీసుకొని వాటిని అన్నింటినీ పరిశీలించిన పిదప 57 మందిని కమిటీ ఈ సంవత్సరం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది. మరింత మందికి ఇవ్వాలని మాకు ఉన్నప్పటికీ సాధ్యం కాకపోతే మరింత భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మరింత మందికి ఇస్తామని చెప్తూ ఎంతోమంది అర్హత కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ వాటిలో ట్రస్ట్ తరఫున మాకు ఏదో చేతనైనంత మేరకు ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 57 మందికి ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరింత మందికి వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ మందికి ఇంకా అలా సంవత్సరం పెంచుకుంటూ పోయి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరింత మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిద్దామని అనుకుంటున్నాము. వాసవి కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి విద్యా లోకానికి ముఖ్యమైన వ్యక్తి మనందరి ఏయూ వైస్ ఛాన్సలర్ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తున్నాం. అలాగే మన శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే మన మేయర్ గారు, అలాగే ఇంకా మేయర్ గారు, స్థానిక ఇతర పెద్దలందరినీ కూడా ముఖ్య అతిథులుగా పిలిచి వారి చేతుల మీదుగా ఈ 57 మందికి ఈ ఉగాది పురస్కారాలు అందజేయాలని సంకల్పంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేసాం. వీళ్ళందరూ వస్తున్నారు. ఇంత చాలామంది 150 నుంచి 160 వరకు అప్లికేషన్లు వచ్చాయి. ఈ అప్లికేషన్లన్నింటినీ స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి శివాంగ్ అద్వైత్, మనోజ్ శివాహం 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి, అజయ్ పండిట్ ఆధ్వర్యంలో జాలారి ఎండాడ రామాలయం వద్ద పేదలకు అన్న, వస్త్రాలను పంపిణీ చేశారు. అన్నదానం, వస్త్రదానంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ ఉండదని నిర్వాహకులు అన్నారు. సుమారు 250 మందికి ఆహార పొట్లాలను, వస్త్రాలను పంపిణీ చేశామన్నారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. బీజేపీ నేత ఫణీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలన్నీ ఎక్కువ చేస్తారు మా చైర్మన్ గారు. ఆయన పేరు శివహోం, అడ్వైట్ మనోజ్ శివహోం. సో ఆయన అండర్ గైడెన్స్లో మేము పనిచేయడం జరుగుతుంది. ఇలాగ పేద కుటుంబాలు ఎక్కడైతే ఉందో అక్కడ ఈరోజు ఫౌండర్స్ డే, ఆయన 67వ ఫౌండర్స్ డే ఈరోజు. దాని సందర్భంగా మేము ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో లైక్ ఏ మెంటల్ కేర్ హాస్పిటల్, లైక్ ఏ డ్రైనేజ్ ఏరియా, ఎక్కడైతే రోడ్ బెగ్గర్స్, ఇంకా ఆర్ఫనేజెస్, ఇంకా అలాగే మన గురుమూర్తి గారి సహకారంతో ఇక్కడ ఈ ఏరియాని పాయింట్ తీసుకోవడం జరిగింది. సో అందరు సహకరించే వల్ల మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ అండ్ వస్త్రాలు, ఏవైతే టవల్స్ అని, శారీస్ అని, ఏవైతే పూర్ పీపుల్స్ ఎక్కడైతే ఉన్నారో, సో ఆయన ఒక
దేవుడికి సంబంధించిన కార్యక్రమం భావించి ఆ ఒక మహాప్రసాదాన్ని ఇక్కడ అందరికీ పంచడం జరుగుతుంది. ఎవరైతే ఆకలితో ఉంటారో సో ఆకలితో అంత ప్రతి ఒక్కరు పంచుతారు. సో ఎక్కడైతే ఏరియా కొన్ని ఏమైతే లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క రోడ్ మీద అనేది ఇవ్వడం జరుగుతుంది. కామన్గా జరుగుతారు ఫుడ్ డొనేషన్ అనేది. కొన్ని ఏరియాస్ కొంతమంది రారు. అలాగే ఇప్పుడు గురుమూర్తి గారు ఉన్నారు, ఈ ఏరియా చాలా మంది రారు. సో ఈ ఏరియాని పిన్ చేసుకొని సో అందరికీ వెళ్ళాలనే ఒక ఒపీనియన్తో మీరు రావడం జరిగింది. మన సంస్థ నుంచి కాదండి. సో ఈయన మీద మేము ఒక అభిమానం, కంపెనీ ఒక చైర్మన్ CEO సార్ అభిమానంతో మేము అండ్ అజయ్ పండిత్ గారు అని చెప్పి సిద్ధాంత్ గారు, సో మేము ఒక మా డబ్బులతో మా సొంత డబ్బులతో మేము ఆయన మీద ఉన్న అభిమానంతో చేస్తున్నాం. సంస్థ అనే పేరు మీద ఇక్కడ ఏం లేదు. మేము ఒక మీల్స్ ఇస్తున్నాం అండ్ కోవిడ్ సమయంలో పేద ప్రజలకు సేవలందించిన వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందని వరాహ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అధినేత ప్రసాద్ మారెళ్ళ తెలిపారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 2 ఏళ్ల కాలంలో బాధితులకు ఆసుపత్రిలో బెడ్లను, రక్తనిధిని సమకూర్చడంలో విశేషమైన సేవలను చాలా మంది అందించారని చెప్పారు. అందులో ప్రముఖులను తమ ట్రస్టు ద్వారా సత్కరించుకోవడం సేవకు గుర్తింపుగా ఉంటుందని తెలిపారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఇంటర్నేషనల్ లెజెండ్ సర్వీస్ అవార్డ్స్ అండ్ కాన్ఫరెన్స్ హోటల్ గస్వరాలో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అనేక మంది ప్రముఖులు, సుమారు 80 NGOs, సుమారు 25 మంది గెస్టులు రావడం జరిగింది. దీంట్లో 70 నుంచి 80 మంది వరకు NGO సంస్థలందరికీ కూడా ఒక అవార్డు రూపంలో వారు చేసిన పాత సర్వీసుల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరిద్దరూ గత 2 సంవత్సరాలు కోవిడ్ తీసుకుంటే ఎంతో మంది వ్యక్తుల్ని మా సంస్థ చూసినప్పటికీ, మా సంస్థలు ఇంకా మిగతా సంస్థలు, మా NGOs, ఎంతో NGOs కూడా మేము అర్ధరాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా కాదు అనకుండా మెడికల్ సర్వీస్ ఇవ్వడం, ఆ టైంలో కూడా మెడిసిన్స్ ఒక పేషెంట్కి బెడ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో కూడా 24 గంటల సర్వీసులు అందుబాటులో ఉండి పేషెంట్స్కి బెడ్స్ ఇప్పించడం, మెడికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ తీసుకోవడం, ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు ఇద్దరు. ఇలాంటి మహానుభావుల్ని ఈ సమావేశంలో పెట్టి గౌరవప్రద మర్యాద చేయాలి కాబట్టి కంపల్సరీ గుర్తింపజేసి ఇటువంటి మహానుభావుల్ని ఇంకెంతమంది తయారు చేయాలి. ఆ అవార్డ్ ఫంక్షన్కి నేను అటెండ్ కాలేకపోయినందుకు ప్రసాద్ గారు మళ్ళీ ఇలా నన్ను సత్కరించడానికి పిలిచినందుకు, న్యాయ సలహాలు, సహాయాన్ని అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుందని సీనియర్ సివిల్ జడ్జ్ బులికృష్ణ అన్నారు. ధాన్ ఫౌండేషన్, స్వయం సహాయక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో సూక్ష్మ న్యాయ కేంద్రాల ఏర్పాటుపై సదస్సు నిర్వహించారు. మహిళల హక్కులు, చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ప్రధానంగా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం వల్ల మహిళలు రక్షణ పొందడంతో పాటు సమాజంలో జరుగుతున్న మోసాలను ఎదుర్కోవచ్చునని చెప్పారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టేందుకు ధాన్ ఫౌండేషన్ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని దిశ పోలీస్ స్టేషన్ SI నీలిమ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ముగించుకొని వస్తున్న సందర్భంలో ఒక నలుగురు కుర్రాళ్ళు అమ్మాయిని బయటకు పక్కకు తీసుకెళ్లి అమ్మాయిని రేప్ చేసేసి పెట్రోల్ పోస్ట్ తగలబెట్టేశారు. సో ఇంతకు ముందు కూడా నిర్భయ అని చెప్పేసి నిర్భయ యాక్ట్ వచ్చింది. దానికి అది కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఈ యొక్క చట్టంలో అనేది మనకు కనపడుతుంది. ఇలా SOS అని చెప్పేసి మనకు కనపడుతుంది. మనకి కానీ మన యొక్క పిల్లలకి కానీ లేకపోతే ఏమన్నా ఆపదలో ఉన్నాము అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ SOS బటన్ నొక్కితే 10 సెకండ్ల ఆడియో ప్లస్ వీడియో రెండు కలిపి 10 సెకండ్లు ఉంటుంది. దాని కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ రూమ్ వెళ్తుంది. విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైమ్, 5 మినిట్స్ అంటే 5 మినిట్స్, 2 మినిట్స్ అంటే 2 మినిట్స్. ఆ సర్కిల్ లో ఉన్నటువంటి మా వెహికల్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క వెహికల్ కూడా GPS ఎనేబుల్డ్ గ్యాంగ్ ఉంటుంది. గ్రామంలో ట్రాప్ చేసి వాళ్ళని లవ్ లో దించి వాళ్ళని శారీరకంగా లోపరుచుకున్న తర్వాత వాళ్ళకి తెలియకుండా ఒక్కొక్క కిడ్నీ గానీ ఒక్కొక్కటి ఆర్గాన్ పోయి అలా చంపేసి 5 కోట్ల విలువన్న దేహాన్ని మనకి ఏదో దాని లేదు అనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చిన ఈ దేహంలోనే 5 కోట్ల కంటే. కలెక్టరేట్ సమీపంలో ఉన్న బెల్లం వినాయకుడి ఆలయం, బుచ్చిరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తమకు అప్పగించాలని జగదాంబలోని విశ్వేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు బాదంపూడి రమేష్ అప్పాజీ కోరారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.
ఆలయంపై పూర్తి వంశపర్యపర హక్కులు తమకే ఉన్నాయని అన్నారు. గతంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన పుష్పనాథం బెల్లం వినాయక ఆలయానికి అర్చకుడుగా శ్రీకాంత్ను నియమిస్తూ వంశపర్యపర అర్చకత్వం లేరని తేల్చారని ఆరోపించారు. సింగిల్ ట్రస్టీగా శ్రీకాంత్ నియామకం చెల్లుబాటు కాదని, అన్ని హక్కులు ఉన్న తనని అర్చకులుగా నియమించాలని కోరారు. మాకు అఫీషియల్ కాలనీ 3వ లైన్లో ఉండేటువంటి బుచ్చిరామలింగేశ్వర స్వామి దేవాలయం అలియాస్ బెల్లం గణపతి దేవాలయం, ఈ మధ్యకాలంలో ఈ ఆలయం మీద పలు వివాదాలు మనం పత్రికల్లో, టీవీ ఛానల్లో చూడడం జరిగింది. అయితే ఈ దేవాలయం ఇప్పుడు ఉండేటువంటి అర్చకుడు మా తాత ముత్తాతల నుంచి చేస్తున్నాం అనేటువంటి చెప్పినటువంటి మాటల్లో వాస్తవం లేదు. ఆ దేవాలయం బాదంపూడి వంశీయులకు చెందినది. పూర్వం నుంచి కూడా మా తాతగారైన బాదంపూడి అప్పారావు గారు ఆ దేవాలయానికి సెక్షన్ 25 రికార్డు ప్రకారము వంశపారంపర్య అర్చక మరియు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరించున్నారు. తదుపరి మా నాన్నగారైనటువంటి బాదంపూడి నరసింహరావు గారు ఆ దేవాలయంలో అర్చకుడిగా వ్యవహరించడం జరిగింది. ఆయన్ని మా సహాయార్థమే దొంతుకుర్తి పద్మనాభ శర్మని తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. అయితే కాలక్రమేణా ఆయన 96వ సంవత్సరం వరకు బాగానే ఉన్నాడు, మా నాన్నగారితో సహాయంగా ఉండేవాడు. 96 తర్వాత ఆయన ఆ దేవాలయం మా నాన్నగారు కాలం చేసిన తర్వాత అన్యాక్రాంతం చేయడం జరిగిందండి. అన్యాక్రాంతం చేసి మాకు తెలియకుండా సెక్షన్ 43 రికార్డులోని ఆయన తన కుమారుడైన దొంతుకుర్తి శ్రీకాంత్ శర్మని అప్పుడున్నే అధికారులతో లాలూచిపడి ఆ 43 రికార్డులో వంశపారంపర్య అర్చకులు ఎవరూ లేరు అని రాయించి ఆ దేవాలయంలో ఆయన కుమారుడైన శ్రీకాంత్ శర్మ పేరు రాయించుకోవడం జరిగింది. అది సమంజసమైతే కాదు. ఈ దేవాలయం వంశపారంపర్య అర్చకులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమానికి వెల్కమ్, చంద్రబాబుకు ఫేర్వెల్. అసెంబ్లీ బడ్జెట్ ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సినిమా హాళ్ల వద్ద RRR మూవీ అభిమానుల హల్చల్. డీజే డాన్సులు, తీర్మానాలతో సందడి, జోరుగా బ్లాక్ టికెట్ల విక్రయాలు. విశాఖ ఉక్కును పోరాటాల ద్వారానే కాపాడుకుంటాం. ఈ నెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మెలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తామన్న CITU రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు. తిరుమలకు నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. క్యూ లైన్లు పరిశీలించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.